ఈ ప్రేమ కథ ప్రతి ఒక్కరి గుండెకి హత్తుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్దామా? రవి, పల్లవి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పల్లవి గొంతు వినకుండా, ఆమెను చూడకుండా రవికి ఒక్క పూట కూడా గడవదు. రవికి తన మీదున్న పిచ్చి ప్రేమ చూసి పల్లవి ఎంతో సంతోషపడేది. కాని వాళ్ల తలరాత ఇంకోలా ఉంది. పల్లవికి ప్రాణం తీసేంత పెద్ద గుండె జబ్బుందని, ఏ క్షణమైనా తను చనిపోవచ్చని డాక్టర్లు చెప్పారు. ఈ నిజం రవికి తెలిస్తే తట్టుకోలేడని పల్లవి భయపడింది. తను చనిపోతే రవి అస్సలు బ్రతకలేడని పల్లవికి తెలుసు. అందుకే తను లేకపోయినా రవి బ్రతకడం నేర్చుకోవాలని ఒక ఆలోచన చేసింది. ఒకరోజు పల్లవి రవి దగ్గరకు వచ్చి నవ్వుతూ ఒక పందెం వేసింది. రవి, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను చూడాలి. మనం ఒక ఆట ఆడుకుందాం. 3 రోజుల పాటు నువ్వు నాకు ఫోన్ చేయకూడదు, మెసేజ్ చేయకూడదు, నన్నస్సలు కలవకూడదు. ఈ పందెంలో నువ్వు గెలిస్తే నేను జీవితాంతం నీతోనే ఉంటాను అంది. రవి తన ప్రేమను నిరూపించుకోవడానికి సరేనంటాడు. పల్లవితో మాట్లాడకుండా ఆ 3 రోజులు నరకంలా గడిపినా పందెం గెలిచి ఆమెను సొంతం చేసుకోవాలని తన మనస్సును చాలా కష్టపడి కంట్రోల్ చేసుకుంటాడు. 4వ రోజు ఉదయాన్నే పల్లవికి ఇష్టమైన పూలు తీసుకుని ఆమె ఇంటికి పరుగు పరుగున వెళ్తాడు. కాని అక్కడ పల్లవి లేదు. పూల దండల మధ్య ప్రాణం లేకుండా పడి ఉన్న ఆమె శరీరం మాత్రమే ఉంది. ముందే గుండె ఆగిపోయి ఆమె చనిపోయిందని బంధువులు ఏడుస్తున్నారు. రవికి లోకం చీకటైపోయింది. కన్నీళ్లతో రవి కింద పడితో ఏడుస్తుంటే పల్లవి ఫ్రెండొచ్చి రవి చేతికి ఒక ఉత్తరం ఇస్తుంది. అందులో ఇలా రాసి ఉంది: నా ప్రాణమా, నువ్వు పందెం గెలిచావు. నా గొంతు వినకుండా, నన్ను చూడకుండా 3 రోజులు ఎంతో ధైర్యంగా ఉండగలిగావు. నాకు టైం లేదని ముందే తెలుసు రవి. అందుకే నేను లేకపోయినా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలని ఇలా చేశాను. నన్ను చూడకుండా ఈ 3 రోజులు ఎలాగైతే గెలిచావో, నీ జీవితం మొత్తం నువ్వు ఇలాగే ఏడవకుండా ధైర్యంగా బ్రతకాలి. నా గురుతులతో నువ్వు బ్రతుకుతావని కోరుకుంటున్నాను. I love you.